పోతే అధికారం పోతుంది. 14 నుంచి 19 దాకా ప్రతిపక్షంలో ఉన్నాం. రైతుల అప్పుని మాఫీ చేయటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది భరించే స్థితిలో లేదు. అప్పట్లో నాకు చాలా మంది అన్నారు అధ్యక్ష, ఎన్నికలకు ముందు మనం కూడా 87,612 కోట్ల రూపాయల రుణమాఫీ చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా, మనం కూడా చెప్పేద్దాము, చెప్పేస్తే గవర్నమెంట్లోకి వచ్చేస్తాం, మన సంగతి మాకు చూస్తాం అని చెప్పి చాలా మంది నాతో అన్నారు. అదే నా శ్రేయోపదేశం నేను అన్నా అధ్యక్ష, చెయ్యలేని చెప్పకూడదు, మాట ఇస్తే తప్పకూడదు. ఆ ఒక్క మాట నేను అబద్ధం చెప్పని కారణంగా, ఆ ఒక్క రోజు నేను అధర్మం చేయని కారణంగా 1%తో 5 సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఒక అబద్ధం చెప్పిందంటే జగన్ ముఖ్యమంత్రి అయి ఉండేవాడు, అధికారంలో జగన్ ఉండేవాడు, చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం.